తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విశాఖ ద్వారకా బస్టాండ్లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ప్లాట్ఫామ్ మీదకి బస్సు ఒక్కసారిగా దూసుకొచ్చింది. బస్సు ప్రమాదంలో ఒక మహిళ స్పాట్లోనే చనిపోయింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మృతురాలు విజయనగరం జిల్లా వాసిగా గుర్తించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డ్రైవర్లు చేసే తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపటం, నిర్లక్ష్యం, ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్న డ్రైవర్లలో మార్పు మాత్రం రావటం లేదు. విశాఖపట్నం ద్వారకా బస్టాండ్లో సోమవారం సాయంత్రం దారుణ ఘటన చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి ప్లాట్ఫామ్ మీదకి దూసుకెళ్లడంతో మహిళ మృతి చెందింది. విజువల్లో కూడా మీరు చూడొచ్చు. అక్కడున్న సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. ఒక మహిళ స్పాట్లోనే చనిపోయింది. కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి. శ్రీకాకుళం 1 డిపోకి చెందిన ఆర్టీసీ రెంట్ బస్సు సోమవారం సాయంత్రం ద్వారకా బస్ స్టేషన్ 25వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు వస్తుండగా అదుపు తప్పింది. అక్కడే ఉన్న విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పోతనపల్లికి చెందిన 47 సంవత్సరాల గేదెల ముత్యాలమ్మ పిల్లర్ బస్సు మధ్య నలిగిపోయి చనిపోయింది. పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్రంగా గాయాల పాలయ్యారు కూడా. ఈ విషయం గురించి ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. మృతురాలని పోస్టుమార్టం కోసం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు గేదెల ముత్యాలమ్మ నగరంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమెకి 2 కుమార్తెలున్నారు. గాజువాకలో ఉన్న పెద్ద కూతురు కొడుకు అన్నప్రసాద కార్యక్రమానికి వెళ్ళింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం విశాఖ ద్వారకా బస్టాండ్కి చేరుకుని విజయనగరం బస్సు కోసం ఎదురు చూస్తోంది. అంతలోనే ఆర్టీసీ బస్సు మృత్యు రూపంలో ఆమె మీదకి దూసుకురావడంతో స్పాట్లోనే చనిపోయింది. ఆమె పక్కనే ఉన్న మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఆ సమయంలో బస్సు వేగంగా దూసుకొచ్చిన దృశ్యం సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. తన మనవడి అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. దానికోసం వెళ్ళి వస్తుండగా అక్కడ బస్టాండ్లో నిలబడి ఉంటే విశాఖ ద్వారకా బస్టాండ్లో ఒక్కసారిగా డ్రైవర్ చేసినటువంటి నిర్లక్ష్యంతో దూసుకొచ్చినటువంటి బస్సు ఆమె ఆ ప్లాట్ఫామ్ మీదకు ఒక్కసారిగా వేగంగా బలంగా దూసుకురావడంతో అక్కడ పిల్లర్కి ఆ బస్సుకి మధ్య నలిగిపోయి ఆమె అక్కడ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితుంది. మరికొంతమంది కూడా గాయాలయ్యాయి. ఒకటావుటిన అందరినీ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్లు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు, డ్రైవర్లు అతి వేగం ఒకటి, మద్యం సేవించి ఒకటి, నిర్లక్ష్యంతో వాళ్ళు ఆ బస్సులు నడుపుతూ ఉంటారు. ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు ఈ మధ్యకాలంలో డ్రైవర్లు చేస్తున్నటువంటి నిర్లక్ష్యాలు బయటకు వస్తూ ఉన్నాయి. అమాయకులు తనువు చాలిస్తూ ఉన్నారు. ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆల్రెడీ. పూర్తిగా దర్యాప్తులో కూడా తెలుస్తోంది అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. విజువల్స్లో ఒక్కసారి మీరు చూస్తున్నారు. ప్రయాణికులు అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తమ గమ్యానికి వెళ్ళే బస్సు వెంటనే వస్తే ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నటువంటి ప్రయాణికుల మీదకి ఒక్కసారిగా దూసుకొచ్చారు. అక్కడ చిన్నపిల్లలు కూడా కనిపిస్తున్నారు చూడండి. స్కూల్కి వెళ్ళే పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. సామాన్య ప్రయాణికులు అందరూ కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకురావడంతో, ఒక్కసారిగా దూసుకుని వచ్చేయడంతో ఈ ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఒక మహిళ స్పాట్లోనే చనిపోయింది. చాలామంది కూడా గాయపడ్డ పరిస్థితి.